నోటి మాట ద్వారా శూన్యములో సృష్టిని కలుగచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను, వారు దాన్ని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనిదరు, నిరపరాధులు ఆ వెండిని పంచుకొనిదరు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోబు గ్రంథము 27వ అధ్యాయము 16-17 వచనములలో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us, దో he heaps of silver like dust and piles of clothing like clay, he may pile it up, but the just will wear it, and the innocent will divide the silver. ప్రియమైన నేస్తమా, నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, నీతిమంతులు నిరపరాధులు వారి స్థితి ఏ విధముగా ఉండబోతోంది నీ దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. అంటే నీతిమంతునుగా నిరపరాధిగా ఉండుట వలన నీ బ్రతుకులో నీకు సంభవించే స్థితి ఏమై ఉన్నదో నీ దేవుడు నీకు బోధిస్తూ ఉన్నారు. నేస్తమా, అంటే నీతిమంతునిగా నిరపరాధిగా బ్రతకడానికి నీవు కోరుకున్నట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండబోతుంది. దేవుని దృష్టికి హేయముగా ఉండి, దేవుని దృష్టికి అపరాధిగా ఉండి ఏమి సంపాదించినా, ధూళి అంత విస్తారముగా వెండిని పోగు చేసిన, జగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనిన, వారు దాన్ని సిద్ధపరచుకొనుటయే గాని దానిని వారు అనుభవించరు అని లేఖనము సెలవిస్తోంది. నేస్తమా, దేవుని దృష్టికి అపరాధిగా ఉండకూడదు, నిరపరాధిగా ఉండాలి. దేవుని దృష్టి యందు నీవు అనీతిమంతునుగా బ్రతకకూడదు, నీతిమంతునుగా మాత్రమే నీవు బ్రతకాలి. అట్లా బ్రతికినట్లయితే నీవు సంపాదించిన ప్రతి సంపాదన కూడా నీవు అనుభవిస్తావు, నీ బిడ్డలు అనుభవిస్తారు. నీవు ఎంత కష్టపడి సంపాదించినా, ధూళి అంత విస్తారముగా జగటమన్నంత విస్తారముగా సంపాదించినా ఆ సంపాదన నీవు అనుభవించలేవు అని పరిశుద్ధ గ్రంథము నీకు ప్రకటన చేస్తోంది. కానీ నీతిమంతునిగా నిరపరాధిగా ఉండి నీవు కొంచెము సంపాదించిన ఆ సంపాదన నీవు అనుభవిస్తావు, నీ పిల్ల తరముల వరకు కూడా అనుభవించగలుగుతారు. ఇక్కడ దేవుడిస్తున్న ఈ వాక్కు ఏమిటి అంటే, నీతిమంతునిగా నిరపరాధిగా ఉండి నీవు కష్టపడి సంపాదించు, ఆ సంపాదన నీకు ప్రయోజనకరం అవుతుంది. లేదు అపరాధిగా ఉండి సంపాదించినట్లయితే ఆ అపరాధిగా ఉండి సంపాదించిన వారి కష్టార్జితమంతా నీతిమంతులకు నిరపరాధులకు నేను ఇచ్చేస్తాను, వారి పరము చేస్తాను అని దేవుడు ఈ వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నేస్తమా, కనుక నీతిగా బ్రతుకు, నిరపరాధిగా జీవించు. నీవు ఎంత సంపాదించగలుగుతావో అంత మట్టుకే సంపాదించు, దానినే దేవుడు అనేక రెట్లు ఆశీర్వదిస్తారు. అట్లా కాకుండా అపరాధిగా సంపాదిస్తే ఆ సంపాదన నీవు అనుభవించవు అని పరిశుద్ధ గ్రంథము నీకు సెలవిస్తోంది. నీతిగా బ్రతుకునేస్తమా, నిరపరాధిగా జీవించు, నీవు కష్టపడు, నీ కష్టముని దేవుడు 100 రెట్లు ఆశీర్వదించనయ్యున్నారు. 100 రెట్ల ఆశీర్వాదమును నీ పిల్ల తరముల వరకు దేవుడు ఇస్తానని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. గనుక దేవుని దృష్టికి నీతిగా నిరపరాధిగా జీవించడానికి నీవు ప్రయత్నం చెయ్యి. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన పరిశుద్ధ వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. నాయనా, మీ బిడ్డ నీతిగా నిరపరాధిగా జీవించి మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకొని పిల్ల తరముల వరకు కూడా మీ నుంచి ఆశీర్వాదమును సంపాదించుకునే యోగ్యతను మీ బిడ్డకు అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకొనిచున్నాము తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా మీ మెండైన ఆశీర్వాదములు అనుగ్రహించండి, దీర్ఘాయుష్నిచ్చి కాపాడండి తండ్రి.
మీ కృపలోనైనా మీ ఆశీర్వాదములు ఇచ్చి మా ప్రియ సహోదరులందరినీ కూడా ముందుకు నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.